హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకోసం దాల్ తడకా అండ్ జీరా రైస్ రెసిపీ చూపించబోతున్నాను. తక్కువ టైంలో ఈజీగా మరియు టేస్టీగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ పర్ఫెక్ట్ అండి. ముందుగా జీరా రైస్ కోసం ఏంటంటే ఒక కడాయిలోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అది బాగా వేడెక్కాక నేను ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసుల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. 2 నుంచి 3 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, అలాగే 2 నుంచి 3 లవంగాలు, 3 యాలకులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర ఇందులో వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. జీలకర్ర బాగా వేగాక ఇందులోకి 7 నుంచి 8 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా తరుక్కొని అవి ఇందులో వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. మీరు కావాలంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా జీరా రైస్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కావాలనుకుంటే మీరు ఇందులోకి జీడిపప్పు కానీ లేదా పచ్చి బఠానీలు కానీ యాడ్ చేసుకోవచ్చండి, అలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, మన జీరా రైస్ రెడీ అయిపోయింది. తర్వాత దాల్ తడకా కోసం నేను ఇక్కడ చూపిస్తున్న వెజిటబుల్స్ని చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, అలాగే 5 నుంచి 7 పచ్చిమిరపకాయలు, 10 నుంచి 12 వెల్లుల్లి, అలాగే చిన్న అల్లం ముక్కని చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 కప్పుల కందిపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని బాగా కడుక్కోవాలి. తర్వాత అందులోకి తగినన్ని నీళ్లు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా కుక్ చేసుకోవాలండి. తర్వాత పప్పుని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, అలాగే 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం లేజీగా ఉన్నప్పుడు ఏం ప్రిపేర్ చేయాలి అని థింక్ చేసే బదులు ఈ రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాంటి రెసిపీస్ మనకి చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఇందులోకి మనం చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలండి. టొమాటోస్ బాగా మగ్గే వరకు కలుపుకోవాలండి, లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసుకొని కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరీ ముద్దగా ఉండకూడదు, అలాగని వాటర్లా ఉండకూడదు. ఇప్పుడు ఫైనల్గా తడకా కోసం ఒక కడాయిలోకి 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, అలాగే కారపొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ తడకాని మనం పప్పులో వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన దాల్ తడకా రెడీ అయిపోయిందండి. ఈ దాల్ తడకా మనకి అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్కి, రోటీకి చాలా బాగుంటుందండి. ఇది ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి మనం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.